మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు. ఈరోజు మన కొర్రపోలు మన గూడెంలో ఈ మధ్య జరిగినటువంటి తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మన యొక్క గూడెలకు సంబంధించినటువంటి మనోళ్ళందరికీ ఎంతో కొంత నిత్యావసర సరుకులు తోటి పరిచయం ఉండి మీకు అనేక సేవలు చేసినటువంటి లైట్ ఫర్ బ్లైండ్ సంస్థ అధినేత మన సొన్నలత మేడం గారు మీ పట్ల ప్రేమతోటి వచ్చేసి మిమ్మల్ని ముందుకు రావటం చాలా హర్షణీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి మన కాశయ్య గారు, అదేవిధంగా యూత్ నాయకులు మన శేషాద్రి, మన సబ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మన మల్లయ్య గారు, సుబ్బారెడ్డి అన్న, బీజేపీ మండల అధ్యక్షులు వీరారెడ్డి గారు, ఇక గ్రామ పెద్దలు, మన ఇక్కడ మా నాయకుడు అంతా శ్రమ పడుతూ మీ యొక్క ఆలోచనల్ని ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రతినిత్యం తీసుకువెళ్తున్నటువంటి మన నాయకుడు మంతయ్య గారు, అదేవిధంగా ఇక్కడ మన గ్రామ పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు మన మచ్చకొండన్న గారు, ఇంకా ముఖ్యంగా మేడం గారిని కలుసుకోవటం ఆనందదాయకంగా ఉంది. అదే ఈ సంస్థ మేనేజర్ మన నబీ గారు కానీ వారి యొక్క బృందం కానీ మీ దగ్గరికి వచ్చి రావటం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. త్వరలోనే మొన్న 3 రోజుల క్రితం నాకు పిఓ గారు ఫోన్ చేశారు. సార్ మీరు ఒక డేట్ కానీ ఇస్తే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ని మనం ప్రారంభించుకున్నాము. ఎంతోమందికి మనం శిక్షణ ఇచ్చాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ శిక్షణ కేంద్రాలన్నీ మూతపడ్డాయి. అనుమతి వచ్చింది. తిరిగి మళ్ళీ వైటీసీ సెంటర్ని ఎర్రగొండపాలెంలో ప్రారంభించి మన బిడ్డలు ఎవరైతే ఆసక్తి గల బిడ్డలకి కుట్టు మిషన్లు కానీ, ఇంకా డ్రైవింగ్ చాలా, మీరు నాకు ఒక డేట్ ఇస్తే మీ డేట్ ఇచ్చిన రోజు నేను వస్తాను, మన వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ ఆ సెంటర్ని ప్రారంభిద్దామని చెప్పేసి 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు డేట్ చెప్పండి, ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం మనం ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు కలిపి అధికారంలో ఉన్నాయి. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గిరిజనుల గురించి ఆలోచిస్తారు. అసలు ఐటీడీఏ స్థాపించిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎవరైతే అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో రహదారులు లేక, రోడ్లు లేక, అడవులను పట్టుకొని జీవించే బిడ్డల కోసం ఐటీడీఏ సంస్థను స్థాపించింది ఎన్టీ రామారావు. దాన్ని కొనసాగిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మనకు ఏదో ఒక రకం సహాయం చేయాలి. గత 5 సంవత్సరాల్లో మనకు లోన్లు ఉన్నాయా? లోన్లు లేవు, మళ్ళీ మొదలైనవి. మన ప్రభుత్వం వచ్చింది. నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పా, మన గవర్నమెంట్ వస్తాయి, అన్నీ కూడా మనకు అనుకూలంగా చేసుకుందామని చెప్పాను. అదే జరగబోతూ ఉంది. త్వరలో వైటీసీ సెంటర్ కూడా మనం ప్రారంభించుకుంటాం. ఈ మధ్య కలెక్టర్ గారిని కూడా మాట్లాడా, మీరు ఒకసారి రండి, అందరితో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. ఎక్కడైతే గూడెల్లో కానీ తండాల్లో కానీ మనకు వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఏమేం కావాలని ఒకసారి డిస్కషన్ చేసి, ఈ నెల 19వ తారీఖున కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ పిలుస్తాము. అన్ని గూడెల నుంచి మీరు అక్కడికి రండి. 19వ తారీఖు నేను డేట్ ఇవ్వటం జరిగింది. ఆయన నాతో మాట్లాడిన తర్వాత అది మేము అనుకున్నాము ఏమంటే, అయితే మన ఆర్డిటి ఆఫీసులో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ మన దోరణాలను పెట్టాలనేది ఒక ఆలోచన ఉంది. ఒక మంచి ఏరియా ఏదంటే అదే చెప్పడం నేను జరిగింది. కాబట్టి 19వ తారీఖు కూడా కలెక్టర్ గారిని తీసుకొని వస్తూ ఉన్నాం. మన అవసరాలు, తన గూడెల్లో మన పడే ఇబ్బందులు, మనకి ఇంకేం కావాలి, ఇవన్నీ కూడా ఆయనతో చర్చించుకొని ఒక అభివృద్ధి దశగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. కాబట్టి రేపు ఒక మంచి డేట్ మీరు ఇస్తే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా డ్రైవింగ్ చేద్దాం సార్. 19వ తారీఖు కలెక్టర్ గారితోనే అది ఏర్పాటు చైర్మన్ కలెక్టర్ గారు కాబట్టి పిఓ గారిని కూడా పిలిపించి మీరుంటారు సార్. ఆ రోజే యూత్ ట్రైనింగ్ అన్ని కార్యక్రమాలు, యూత్ ట్రైనింగ్ ఎర్రగొండపాలెం అదే సార్. అక్కడైనా ఆ రోజు అక్కడి నుంచి ఓపెన్ వీళ్ళందరూ అడిగి రావాలి కదా.
అంటే రాలేరు సార్, వీళ్ళు రాలేరు ఆడికి. అందుకని ఇది 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 సపరేట్ అనమాట. వీడు గూడాలతో కలిపి ఇక్కడ పెట్టుకుంటాం ట్రైనింగ్ సెంటర్. అది మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, కుట్టు మిషన్లు నేర్చుకోవాలన్నా ట్రైనింగ్ ఇస్తారు మీకు. తర్వాత ఉచిత కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి మొన్న తుఫాను వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పాను, మీరు అందరూ ఎర్రగొండపాలెం కానీ వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇబ్బందులు ఉంటే అక్కడ భోజనాలు పెట్టి ఇస్తాము, డబ్బులు కూడా ఇస్తాము, సరుకులు ఇస్తామని కూడా చెప్పాం. కానీ ఎక్కువ మంది అక్కడికి రాలేని పరిస్థితి ఉంది. అందుకని ఆ సుందయ్య కాలనీలో ఉండే వాళ్ళే పాపం 40 మంది దాకా వచ్చారు. వాళ్ళకి మనం సహాయం చేయడం జరిగింది. డెఫినెట్గా ఇట్లాంటివన్నీ కూడా భవిష్యత్తులో మీకు అందరికి కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీ గురించి మాట్లాడి ప్రతి కుటుంబానికి ఏదో సహాయం చేసేటట్టు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు మేడం గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆర్డిఎస్ఎస్ అదే కదా, ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. మేడం గారు మీ మీద ప్రేమతో అక్కడ నుంచి రావటం జరిగింది. మరి ప్రతి అంశంలో కూడా ఇప్పుడు మనం సుండిపేటలో ఉన్నటువంటి ఐటీడీఏ ఆఫీస్ కూడా దోర్నాలో పెట్టాలనేది రీసెంట్గా నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మొన్న సబ్ కమిటీ దగ్గర కూడా మంతన్న సార్ని అర్జీ కూడా తీసుకోమని చెప్పి 80 రెవెన్యూ మినిస్టర్ని వాళ్ళు కలిసి అక్కడ ఇవ్వటం కూడా జరిగింది. మన ఈ సున్నిపేటలో ఉన్న ఆఫీసు మన దోర్నాలకు వస్తే మీరు అందరూ సున్నిపేట పోయి ఛార్జీలన్నా కాపాడుకోవాల్సి ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి మీకు అనుకూలంగా దోర్నాలు అయితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇంకోటి కూడా మీకోసమే ప్రత్యేకం చేసి మనం అన్నా క్యాంటీన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకంటే చెంచులందరూ వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆడ భోజనాలకు వాటికి ఇబ్బంది పడుతున్నారు. రెండో అన్నా క్యాంటీన్ ఎక్కడ కూడా 2 అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఇవ్వలే ఏ నియోజకవర్గంలో కూడా. ఆల్రెడీ ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ నిర్మిస్తూ ఉన్నాం, అది పూర్తి అవుతుంది. రెండోదిగా దోర్నాల పెడితే చెంచు బిడ్డలందరూ కూడా వచ్చి హాస్పిటల్కి వచ్చి మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకు కూడా మీకోసం దోర్నాల్లో ప్రారంభించబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు అక్కడ హాస్పిటల్స్కి వస్తారు, భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు, ఆ చెట్ల కింద ఉండటం, కూర్చోవటం ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా దాన్ని మీకు ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేసుకుంటూ 19వ తారీఖున మనం కలెక్టర్ గారు మీ అందరితో మీటింగ్ పెడతారు. మన సమస్యలన్నీ కూడా అక్కడ చర్చిద్దాం, ఆలోచన చేసి మనం ఎలా బాగుపడాలనే ఒక ప్రణాళిక కార్యరూపం దాల్చేటట్టు మనం ప్లాన్ చేయాలి. గారి వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ కార్యక్రమం పెట్టింది. మీకు కూడా మేడం వీళ్ళందరి తరఫున మా నియోజకవర్గం తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.